దొరకలే. ఈడ టీసీ గాడు గలీజ్ గాడు దొరికిండు. సొరకాయను సగం గోసి కింద పాయింట్ వేసి పైన కోటి చెట్టు. నా బెర్త టీసీ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు. లేకపోతేనా ఆడి తలకాయ కోడి మెడకాయ ఇరిసినట్టు పర్ర 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 ఇరిసేస్తుంటే నా బెర్త్ అయితే కన్ఫర్మ్ గానీరా. ఆ టీసీ గాని బొక్కలు చూర చూర చేసి దింతరగడ తీర్మారాడి బోనాలు చేసుకుంటా. టీసీ గారా నల్ల కోట్ వేసుకున్న నరసింహస్వామిలా ఉన్నాడు. బెర్తిచ్చేస్తాడు. బాయ్ రా బాయ్. నా బెర్తు ఇస్తాం బాబు. బట్టలేని బేకారాని బాబు. హస్బెండ్ లేని వైఫ్ బాబు. హెల్ప్ చేయమ్మా. ఓ మై గాడ్, మరి మొగుడు లేకుండా కడుపు ఎలా వచ్చింది, చేతిలో పాప ఎలా వచ్చింది? చలికాలం అని భోగిలో పడుకుంటే కలికాలం బాబు. ఇలాంటి స్వామి కార్డు వచ్చి కోరిక తీర్చుకున్నాడు. గట్టిగా కేకలెట్లా పోయావా? పెట్టాను బాబు. నీలాంటి నీచ్ కమ్మిని కుత్తేగాడు ఇంకోటి వచ్చాడు. మరి వచ్చిన వాడు నీకు హెల్ప్ చేయలేదా ఏమిటి? హెల్ప్ చేశాడు బాబు. నాకు కాదు, నన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడికి. వాడు నీలాంటి ఎదవే. అంతే బాబు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ట్యూబ్ గాలి ఉంటే ఇది పెరిగింది. 9 నెలల తర్వాత ఇది పుట్టింది. మరి రెండోసారి కడుపు ఎలా వచ్చింది? మళ్ళీ అదే భోగిలో పడుకున్నావా? లేదు బాబు, నేను భోగి మారాను. కానీ మీలాంటి చండాలపు నేల బుద్ధులు మాత్రం మారలేదు. అమ్మని అరే దానికి ఎంతో కొత్త ఇచ్చి పంపిస్తారా, పరుగు తీసేస్తుంది. ఇదిగో సోదాపి పాప ఎడుతుంది కదా, ఏమో కొనిపెట్టు. థ్యాంక్స్ బాబు. ఇంకెప్పుడు నాలాంటి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయకండి బాబు. ఏంట్రా రిజర్వేషన్ ఎక్కడిస్తానన్నాను? ఖమ్మం దాటినాక ఇస్తానన్నావుగా. అన్నాను గాని ఇప్పుడు ఇవ్వను రా. ఏం సార్ చేతులు కూడా తడిపినా కదా. ముస్తే 200 రూపాయలు ఇచ్చి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి దొబ్బితున్నావు నన్ను. అవతల 500 ఇచ్చినాడే అన్ని ముసుక్కొచ్చున్నారు అక్కడ. కానీ రే ఇందాక బాత్రూమ్ దగ్గర ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు? సగం కోసం సొరకాయకి షర్టు ప్యాంట్ వేసిన ఫేస్ అన్నది. పొట్టుకు బుడంకాయ లేని గాని పోజు కుట్టేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసే ప్యాసింజర్ నీకేని తిట్లొస్తే రోజు వేలాది మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తే నాకేనే తిట్లు రావాలిరా. పట్టాలు తప్పిన గుడ్స్ బండి చేస్తున్నావు. రాజమండ్రి రైలు ఇంజిన్ లో బొక్కెత్తుకెళ్లి శ్మశానంలో సగం రేటు కమ్ముకునే సన్నా చదవా. ఇచ్చాపురం స్టేషన్ లో బెచ్చాలు ఏరుకునే బెచ్చగాడి మోగ నువ్వు మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ గా ఉందేంట్రా? ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఏమండి సుందర్ గారు, మేము మా చదువు సంధ్యల గురించి మొత్తం మీకు చెప్పాం కదా, మరి మీ గురించి మాకేం చెప్పలేదేంటండి? ఏం చెప్పాలండి? అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంధ్య గురించి అండి. నా గురించి రాసేస్తానండి. రామాయణం అంతా అవుద్దండి. అంతొద్దు గాని లఘు చిత్రంలా టూకీగా చెప్పండి చాలు. చెప్తానండి. రోజు ఇలా తిరుగుతూనే ఉంటానండి. ఏంటి ట్రైన్ లోనా? అవునండి. ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి. రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేస్తానండి. రేపు సాయంత్రం పూటేలా మళ్ళీ అనకాపల్లిలో ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగేస్తానండి. ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి? అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి? హెడ్ ఆఫీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి. అందుకే ఏడు నుంచి ఆడికి ఆడి నుంచి ఏడికి తిరిగేతూ ఉంటానండి. అక్కడ ఇక్కడ ఎందుకండి? ఆడువారు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా. అదెలా కుదరద్దండి? ఎందుకు కుదరదండి? మరేమోనండి, పెళ్లి కావాలంటే తిరగాలి కదండి. పెళ్లికి మీరు తిరగడానికి సంబంధం ఏంటండి? మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికేస్తాడు. రైల్లో దొరకటం ఏంటండి? నాకేం తెలుసు, మా జాతకాలైనా అలాగే చెప్పాడండి. ఏమి చెప్పాడు ఏమిటి? నాకు కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ రైల్లోనే దొరికేతాడని చెప్పాడండి. ఇంకేం చెప్పాడండి? 30 రోజుల్లో దొరికేతాడని చెప్పాడండి. మరి దొరికాడండి? నిన్నటికి 29 రోజులు అయిపోయాయి కదండి. ఈ ఏళ్ళకి 30వ రోజండి. ఈ ఏళ్ళ తప్పకుండా దొరికేతాడండి. నాకు నమ్మకం ఉందండి. సిగ్గేస్తుంది. చిన్న నీకు ఆడియో తప్ప వీడియో కనిపించట్లేదా? గోంగూర తోటకాడ కప్ప కాసా కోడి కూస ఎలదాకా ఎదురు చూసా అని శివ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని శంకరు చెన్నై చంద్రమా అని మొన్న మనందరూ కలర్ఫుల్ డ్యూయట్ సాంగ్లు వేసేసుకుంటే పాపం నువ్వు ఒక్కడివే. మీకేమైనా దివ్య దృష్టి ఉందా అండి? ఈ మాత్రం దానికి దివ్య దృష్టి ఎందుకే?
మామూలు దృష్టి ఉంటే చాలు. ఈ ఏజ్ కూడా క్రేజ్ అదే కదరా. అయ్యి బామోయ్ మీరు చాలా ఇంటెలిజెంట్ అండ. కాదరా లేడీస్. వేణు వేణు భయపడకాయా నేనే. ఇదిగో మీ ఆవిడ నువ్వు 42, 43 వేసుకోండి. నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను. ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నా డ్యూటీ అయిపోయింది, నేను దిగిపోతా. థ్యాంక్ యూ సార్. వెళ్ళే నీ సామాన్ నేనే తీయాలి, నా సామాన్ నేనే తీయాలి. ఇది ఏ స్టేషన్ అండి? సార్ 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 ఏంటి బాబు మళ్ళీ చేతి అడుగుతావా? ఊకోండి సార్. ఇది ఏ స్టేషన్ సార్? విజయవాడ స్టేషన్. సార్ 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 నేను మిమ్మల్ని ఎక్కడ సీట్ కన్ఫర్మేషన్ అడిగాను సార్? సికింద్రాబాద్ లో ఎక్కి కన్ఫర్మేషన్ అడుగు. మరి ఎక్కడ ఇస్తారన్నారు సార్? వరంగల్లో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? RAC కంప్లీట్ అవ్వలేదమ్మా. మళ్ళీ తర్వాత ఏడు ఇస్తారన్నావు? ఖమ్మంలో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలే? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదమ్మా. మరి ఇప్పుడు ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చా. ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చాను బాబు. అరే ఏడిచ్చినావు సార్ అంటే విజయవాడలో ఇచ్చా. నీకు తడ పెడతా లాస్ట్ సార్ చెప్పురి సార్. ఎంత చెప్పాలి నీకు? విజయవాడలో ఇచ్చానని చెప్పాను కదా. సారీ సార్ తప్పైంది. ఏంద్రా రాత్రి తాగి ఊరినావు? ఎందుకురా ఎందుకు కొట్టుడేంద్రా బట్టే బాద్. మేమిద్దరం దిగాల్సింది విజయవాడలో బే. ఆ సీట్ నెంబర్ 6 కాళిదాస్ గడు ఎటు నుంచి ఎక్కుతున్నాడో కరెక్ట్ చూడండి. ఈ ఎక్కవలసిన కాళిదాస్ గడు ఎక్కపోతే ఈ సుందరని ఎలా అన్న లైన్ లో పెట్టేచ్చా. ఆడ ఎక్కితే మాత్రం ఏం పీకుతాడ్రా? ఏదో పీకుతాడని కాదు, వాడు వస్తే మనకు అడ్డు కదా. ఎందుకురా మీలో మీరే కొట్టుకు సత్తారు? ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా. ఆడెవడో ఇటే వస్తాడా? హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. మనం చాలా అదృష్టవంతులు. ఎవడో ఎక్కలేదు. పదండ్రా. జాగ్రత్త. కాళిదాస్ గడు ఇంటికాడికి వచ్చి కవితలు రాస్తున్నాడు. అవునరా, ఎవడు రాడనుకుంటే ఈడొచ్చాడేంట్రా? పక్క కంపార్ట్మెంట్ లోంచి వచ్చి ఉంటాడు విధవా. హాయిగా అమ్మాయితో మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజి పెడతాం అనుకున్నాడేంట్రా? మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల. ఆడు కాళిదాస్ అయితే మనగేటి, బోర్దాస్ అయితే మనగేటి. మనం మిగతా జర్నీ అంతా సుందర్తో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు మీ కాలు తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం. ఏదో తెలియ కాలుతో చంపేస్తా.
ఎందుకయ్యా? దండాలయ్యా. కమాన్ తుడవే గుడ్డలేదయ్యా. దాంతో తుడవే కమాన్. ఇప్పటికింకా నా వయస్సు 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. మసాజ్ ఐశ్వర్య లుక్, త్రిషా నోస్, చార్మి చిక్స్, భూమిక లిప్స్, నమిత హైట్స్. టోటల్ గా హీరోయిన్లకే మించిన హీరోయిన్ లాగున్నావు. నా దగ్గర రాకు, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. ఏమైంది డార్లింగ్? నేను 3 days నాకు అలాంటి పట్టింపులు టచ్ చేయలేదనుకుంటా. 1 minute 1 ఊరంతా చెడగొట్టావు కదరా. ఒక్కసారి ట్రైన్ లో కనిపించామంటే చంపేస్తాం. చూస్తున్న కొడకు వాడు బాగా తాగేస్తున్నాడు. వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు. దానికి నీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లె పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి, పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి నీకు తెలియదు. పీకలు తెగిపోతాయి. చెప్తున్నారు ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఈ చట్టాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే
ఉంటే వాడి దారి వాడిది, మన దారి మనది. గొడవ వద్దులండి. ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? ఏయ్, నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. పెడుతున్నానండి. కొన్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రే లైట్లు ఆఫ్ చేయండి రా. ఇప్పుడు అందరూ పడుకున్నాక దీని సంగతి చెప్తా. మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరా నన్ను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంటే? మనం ఆ యదవం చంపి పడద్దు. అరే వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిముండ కొడుకు. ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఇలాగే ఊరుకుంటే అమ్మాయిని ఏమైనా చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? మూసే నా కొడుకు.